సమక్షంలో గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్యదానంలో ఈరోజు లేవికాండము 18వ అధ్యాయం 2వ భాగాన్ని చదువుకుంటాం, ధ్యానించుకుంటాం. చిన్న ప్రార్థన, పల్లవి పాడి. మహాగణుడవు, మహోన్నతుడవు తండ్రి, మీకు ఘనమైన నామముకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, నీ శ్వాస నిశ్వాసల వలన బ్రతుకుతున్న జీవిస్తున్నటువంటి మమ్మల్ని కరుణించి నీ కృపను మాకు మెండుగా దయచేసి నీకు సాక్షి బిడ్డలుగా ఉన్నట్లుగా మమ్మల్ని బ్రతికించుచున్న జీవింపచేయుచున్న తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఆ రీతిగా నీ వాక్యమును జీవమును ఇదిగో తండ్రి, మేము తండ్రి జీవమును ధ్యానిస్తుండగా, జీవపు ఆహారమును భుజిస్తుండగా తండ్రి, మీరే మాకు బలమును శక్తిని అనుగ్రహించి మమ్మల్ని బలపరచమని ఈ మా మనవలు మా రక్షకుడు వచ్చి నజరేయుడైన యేషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నీవు కోరేటి ఆ వేలయం నా హృదయం వేగానిశ్చయం, నీవి కోరేటి ఆహ్వాలయం నా హృదయం వేగానిశ్చయం. నీ ప్రత్యక్షత నాకు కలిగించవా, నీ ప్రత్యక్షత నాకు కలిగించవా, నిత్యము నిన్ను స్తుతింతును, నిత్యము నిన్ను స్తుతింతును, నిత్యము నిన్ను స్తుతింతును, నిత్యము నిన్ను స్తుతింతును. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నీవు తోడుండగా నాకు దిగులుండునా, వెంబడిస్తాను నిన్ను యేషువా, వెంబడిస్తాను నిన్ను యేషువా, వెంబడిస్తాను నిన్ను యేషువా, వెంబడిస్తాను నిన్ను యేషువా. ఆమేన్. లేవికాండము 18వ అధ్యాయము 18వ వచనములో ఈలాగు ఆజ్ఞలను రాసిపెట్టి ఉంచాడు. నీ భార్య బ్రతికుండగా నీ భార్య అయినటువంటి సహోదరిని నీవు సమీపించకూడదు, అంటే పెళ్లి చేసుకొనకూడదు. స్త్రీ కడగా ఉన్నప్పుడు ఆమెతో శయనింపకూడదు. మొలేకు అంటే అమ్మోనీయుల దేవత దగ్గర ఉన్న అగ్నిగుండము దాటకుండా నీ యొక్క సంతతిని చూచుకోవాలి. అమ్మోనీయుల దేవతల ముందున్నటువంటి అగ్నిగుండములు నీ సంతతిలో ఎవరైనా కానీ దాటకుండా చూసుకోవాలని తెలియజేస్తున్నాడు. స్త్రీ శయనము వలె పురుష శయనములు ఉండకూడదు. అంటే స్త్రీ పురుషుడు మరి కలవకూడదు. స్త్రీతో శయనించకూడదు, పురుషుడితో శయనించకూడదని ఇక్కడ కరాఖండిగా తెలియజేస్తూ ఉన్నాడు. ఏ జంతువు నందు నీ స్ఖలనం చేసి అపవిత్రత కలుగ చేసుకోకూడదు, మరొక సంయోగము చేయకూడదు అని తెలియజేస్తూ ఉన్నాడు. జంతువు స్త్రీని పొందినట్లు ఎదుట నిలవరాదు. స్త్రీ జంతువు మృగ సంయోగము, పురుషుడైనా స్త్రీ అయినా జంతువుతో మరి కలవకూడదు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇది విపరీతమట. స్త్రీ పొందినట్లు ఒకవేళ ఆ విధంగా ఉంటే దీనిని విపరీతము అని తెలియజేస్తూ ఉన్నాడు. నేను వెళ్ళగొట్టుచున్న వారు వీటన్నిటి వల్ల అపవిత్రులయ్యి. ఇజ్రాయేల్ వచ్చి పాలు తెన్నులు
దేశమును స్వతంత్రించుకోవడానికి అనేక యుద్ధాలు చేస్తూ వచ్చారు. ఎందుకు చేస్తూ ఉన్నారు? ఎందుకు అక్కడ ఉన్న వారిని మరి యావే వారు హషేం వారు వెలగొట్టుతున్నారంటే, వారు ఇలాంటి పనులు చేసి యావేకు విరోధముగా ఉన్నారు కాబట్టి వారిని ఆ క్షేమకరమైన ప్రదేశం నుంచి, వారు నివసిస్తున్నటువంటి ప్రదేశం నుంచి వెళ్ళగొట్టినట్లుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. అపవిత్రతను బట్టి దోష శిక్ష మోపుచున్నారు. కాబట్టి వారి అపవిత్రతను బట్టి వారి దోష శిక్ష మోపినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మీరు మీకంటే ముందుగా ఉన్న ప్రజలను వెళ్ళగరక్కిన వేసిన ప్రకారము మిమ్మును వెళ్ళగక్కకుండా ఉండటానికి కట్టడ విధులు ఆచరించాలి. హషేం వారు ఏర్పాటు చేసినటువంటి కట్టడలు విధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించటం వల్ల ఎవరైతే వారి ప్రదేశం నుంచి వెళ్ళగొట్టబడ్డారు, లేకుంటే చంపివేయబడ్డారు, వారు ఎలాంటి అపవిత్రతను కలిగి జీవించారు కాబట్టి వారిని వెళ్ళగట్టడం, చంపివేయటం, లేకుంటే పారిపోజేయటం అనే విషయాలని జరుగుతూ వచ్చాయి. మనము కూడా ఇజ్రాయేలీయులు అనబడిన వారు కూడా ఒకవేళ అలాంటి అపవిత్రత కలిగి జీవిస్తూ ఉంటే వారు కూడా వెళ్ళగొట్టబడతారు, లేకుంటే మరణ పాలవుతారు, అనారోగ్యం పాలవుతారు. అనారోగ్యం పాలైపోయి వారికి స్వస్థత ఏమాత్రము దొరకదు అని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుల, ఇవన్నీ కూడా మనకి బుద్ధి కలగటానికి, మనం పవిత్రులు అవ్వడానికి మరి ధర్మశాస్త్ర గ్రంథంలో తోరా గ్రంథమందు మరి హషేం వారు రాసిపెట్టి ఉంచారు. మనమందరం కూడా పవిత్రతను కలుగు చేసుకోవడానికి, అపవిత్రతను దూరం చేసుకోవడానికి ఇలాంటి ఆజ్ఞలను మనం పాటించినట్లయితే హషేం వారికి ప్రీతికరముగా మనము జీవించగలమని ఈ కొన్ని మాటలు పరమ తండ్రి మన విడికిలో ఫలింపచేయను గాక. ఆమేన్.